ఆ సింహరాశి వారు కోటీశ్వర్లు అయ్యే ముందు వచ్చే సంకేతాలు ఇప్పుడే తెలుసుకోకపోతే చాలా నష్టపోతారు. వెంటనే తెలుసుకోవలసిన నిజాలు. సింహరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహరాశి వారు ఉంటే వారికి తప్పక ఈ వీడియోని షేర్ చేయండి. సింహరాశిది రాశి చక్రంలో 5వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి సూర్యుడు. సింహరాశి వారు అతి త్వరలో కోటీశ్వర్లు అయితే కాబోతున్నారు. ఇక కోట్లకు అధిపతులని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. నక్కతోక తొక్కినట్లుగా మీకు అదృష్టం అనేది మిమ్మల్ని వెంటాడుతూ వస్తుంది. వద్దన్నా కూడా మీ ఇంటికి ధనం అనేది వస్తూ ఉంటుంది. అయితే సింహరాశి వారి ఎంతో కాలంగా తీర్చలేకపోతున్నటువంటి రుణాలన్నింటినీ కూడా ఈ సమయంలో చిటికలో తీర్చేయడం జరుగుతుంది. మీకు పట్టబోయేటువంటి అదృష్టాన్ని చూసి ఒక్కసారిగా మీరు కూడా నమ్మలేకపోతారు. అయితే సింహరాశి వారికి అదృష్టం పట్టే ముందు కొన్ని సంకేతాలు అయితే మీకు కనిపిస్తాయి. వీటిని కనుక మీరు జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే త్వరలోనే మీరు ధనవంతులు కాబోతున్నారని ముందుగానే తెలుసుకోవచ్చు. ఆ సంకేతాలు ఏంటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా రంగాల వారీగా సింహరాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే సింహరాశికి సంబంధించిన వారు చేసేటువంటి వ్యాపారాలన్నీ కూడా చాలా అనుకూలంగా సాగుతాయని చెప్పుకోవచ్చు. వ్యాపారంలో మార్పు అనేది మీరు రోజువారీగా గమనించడం జరుగుతుంది. వ్యాపారానికి సంబంధించి నూతనంగా బ్రాంచ్లు ప్రారంభించాలన్నా లేదా నూతనంగా వ్యాపార రంగాల్లోకి ప్రవేశించాలన్నా కూడా ఈ సమయం చాలా బాగా కలిసి రాబోతుంది. ఇంతకాలం నష్టంలో నడుస్తూ లేదా ఇంకా మూసేద్దాం అనుకున్నటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మీరు తిరిగి ప్రారంభించడం జరుగుతుంది. ఈ విధంగా సింహరాశి వారికి ఆర్థిక పరంగా స్థితి అనేది మెరుగుపడుతుందని చెప్పుకోవచ్చు. వ్యాపార పరంగా వసూలు కాకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి మొండి బాకీలు కూడా ఖచ్చితంగా వసూలవుతాయి. అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారికి సమయంలో ఖచ్చితంగా కొంత ఉపశమనం అయితే లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఆరోగ్యపరంగా ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది. అలానే ఆరోగ్య విషయంలో దినదిన అభివృద్ధి అయితే కనిపిస్తుంది. ఎవరైతే సంతానం కొరకు ట్రీట్మెంట్లు తీసుకుంటూ ఉన్నారో అలాంటి ట్రీట్మెంట్లు అన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. స్త్రీలు ఎవరైతే ఋతుక్రమ సంబంధిత సమస్యలు కానీ ఇతర థైరాయిడ్ సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వాటి నుండి కూడా ఉపశమనం అయితే పొందుతారు. ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు తొందరలోనే మీరు అనుకున్నటువంటి విషయాల్లో శుభవార్తలు వింటారు. ఒకటి, మీరు రాసినటువంటి పరీక్షలకు సంబంధించి లేదా ఏదైనా ప్రదేశాలలో కళాశాలలో మీరు సీట్లు కోరుకున్నట్లయితే ఆయా ప్రదేశంలో అవకాశాలు దక్కించుకుంటూ మీరు అనుకున్నటువంటి కోర్సుల్లో మీరు ఉత్తీర్ణత సాధిస్తూ ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు. అలానే విద్యార్థుల విద్యాభ్యాసాల కొరకు ఇతర ప్రాంతాలకు ఇతర దేశాలకు కూడా వెళ్ళే అవకాశం అనేది అధికంగానే కనిపిస్తుంది. కానీ వీటిలో కొన్ని సందర్భాల్లో భయపడుతూ ఉంటారు. మొదట్లో మీకు అలా ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా మీరు చివరి వచ్చేసరికి అనుకున్న విజయాన్ని అయితే సాధిస్తారని చెప్పుకోవచ్చు. అలానే ఉద్యోగరీత్యా చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో తస్మాత్ జాగ్రత్త. ఉద్యోగ విషయంలో మాత్రం మిశ్రమంగా ఉంది. ఈ సమయంలో ఉద్యోగస్తులు కష్టాలు అనేవి పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఉద్యోగ ప్రదేశంలో అనుకూలత లేకపోవడం, ఎంత పని చేసినా గుర్తింపు అనేది దొరకకపోవడం, అలానే ప్రమోషన్ ఇంక్రిమెంట్ల విషయాల్లో కూడా వెనక్కి వెళ్ళిపోవడం, ఈ విధంగా ఒకటి తర్వాత ఒకటి జరగడం వల్ల ఉద్యోగస్తులు బాగా నిరుత్సాహానికి గురయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే దాదాపుగా ఫిబ్రవరి మాసం మధ్య వరకు కూడా ఈ విధంగా ఉద్యోగాల్లో ఉంటుంది. కాబట్టి కొంచెం సహనంతోనే మీరు ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. అస్సలు ఈ సమయంలో ఉద్యోగ మార్పులకు చేసేటువంటి ప్రయత్నాలు మాత్రం విరమించుకోండి. ఎందుకంటే ఈ సమయంలో మీరు మారినా కూడా అవతలి ప్రదేశంలో మీరు ఊహించిన విధంగా ఉండే అవకాశం తక్కువగా ఉంది. కొన్ని సందర్భాల్లో ఇతరుల ద్వారా ఉద్యోగ విషయాల్లో మోసపోయే అవకాశం కూడా అధికంగా కనిపిస్తుంది. కాబట్టి తాత్కాలికంగా ఉద్యోగ మార్పులు కానీ లేకపోతే ఇతర ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో
వాటిని వాయిదా వేసుకోవడమే మంచిది. చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు బాగానే కలిసొస్తాయి. ఫైనాన్స్, స్టాక్ మార్కెట్లు మిశ్రమంగా ఉండబోతుంది. రాగి, అలానే వెండి, బంగారం ఆభరణాలు ఎవరైతే అమ్ముతారో వారికి బాగా అదృష్టం అనేది పట్టబోతుంది. ఈ వ్యాపారాలు అనుకున్నమైన అభివృద్ధితో ముందుకు సాగుతాయి. కుటుంబ విషయాల్లో చిన్న చిన్న కలహాలు వచ్చినా కూడా వాటిని పట్టించుకోకుండా అందరూ ముందుకు సాగుతారు. కుటుంబ విషయాల్లో చాలా వరకు కూడా అనుకున్న విధంగా అన్యోన్యత అనేది పెరుగుతుందని చెప్పుకోవచ్చు. తల్లిదండ్రుల విషయంలో శుభవార్తలు అయితే వినబోతున్నారు. జీవిత భాగస్వామికి సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేస్తారని చెప్పుకోవచ్చు. అలానే వివాహ పరంగా కూడా చాలా అనుకూలమైన మార్పులు కనిపిస్తున్నాయి. వివాహ విషయాల్లో ఉన్నటువంటి ఆటంకాలు తొలగిపోవడం, త్వరలోనే వివాహ విషయంలో శుభవార్తలు కూడా వినబోతున్నారు. కుటుంబ పరంగా మీ కుటుంబంలో వివాదాలు పెట్టేటువంటి వ్యక్తుల్ని ఈ సమయంలో మీరు కుటుంబం నుండి బయటకు వెళ్ళగొట్టడం కూడా జరుగుతుంది. అయితే ఈ రాశివారు అదృష్టవంతులు కాబోవడానికి కొన్ని సూచనలు అయితే కనిపిస్తాయి. అవేంటో వివరంగా తెలుసుకుందాం. కలలో కనుక అమ్మవారు కనిపించినట్లయితే, లేకపోతే అమ్మవారు మీకు ఏదైనా వస్తువు ఇస్తున్నట్లు అనిపించినట్లయితే ఖచ్చితంగా మీరు త్వరలోనే ధనవంతులు కాబోతున్నట్టు. అలానే మీరు రోజు ఎప్పుడైనా బయటకు వెళ్తున్నప్పుడు అదే సమయాన్ని ఎవరైనా చీపురుతో శుభ్రపరుస్తున్నట్లు కనిపిస్తే ఖచ్చితంగా మీరు తొందరలోనే కోటీశ్వర్లు అవుతారని చెప్పుకోవచ్చు. మీ చేతికి ఎవరైనా అడగకుండానే ఎర్రటి పుష్పాలు తెచ్చి పూజ కానీ లేకపోతే మిమ్మల్ని పెట్టుకోమని కానీ ఇచ్చినట్లయితే, ఈ విధంగా పుష్పాలు కనుక ఇంటికి వచ్చినట్లయితే ఇంట్లో ఆనందం అనేది విరజిల్లుతుందని అర్థం. అలానే మీ ఇంట్లో ఏవైనా చీమలు తరచూ చక్కెరని తీసుకొని వెళ్తున్నట్లయితే ఖచ్చితంగా ఇంట్లో తొందరలోనే శుభకార్యాలు తలపెడతారు లేదా శుభవార్తలు అనేవి వింటారని చెప్పుకోవచ్చు. అలానే తరచూ ఇంటికి ఎవరైనా అనుకోని అతిథులు అంటే పెద్ద ముత్తైదువులు ఎవరైనా వస్తున్నట్లయితే సాక్షాత్తు అమ్మవారే మీ ఇంటికి వచ్చి త్వరలో మీకు అదృష్టాన్ని ఇవ్వబోతున్నానని ఆ ముత్తైదువు రూపంలో మీకు సంకేతకాన్ని పంపుతున్నట్టు అర్థం. ఈ విధమైన సంకేతాలు కనిపించినప్పుడు ఖచ్చితంగా మీరు త్వరలోనే కోటీశ్వర్లు అవుతారని గ్రహించి మీరు కొన్ని పనులు కూడా చేయవలసి ఉంటుంది. ఎప్పుడు కూడా దైవారాధనలో సమయాన్ని గడుపుకుంటూ ఉండాలి. అలానే మీకు ఉన్నంతలో సహాయాన్ని ఇతరులకు చేయాలి. ఖచ్చితంగా ఈ సమయంలో మీ ఇంటికి ఎవరైనా దానం కొరకు వస్తే వారిని మాత్రం లేదు అనకుండా మీ యొక్క స్తోమత కొద్దీ వారికి దానాన్ని ఇవ్వాలి. అలానే బ్రాహ్మణునికి స్వయం పాకాన్ని కానీ లేకపోతే మీ యొక్క శక్తి కొద్దీ బ్రాహ్మణునికి దానాన్ని లేదా వారిని సత్కరించుకోవాల్సి ఉంటుంది. ఈ విధమైన పనులు చేసినట్లయితే మీ ఇంట్లో దేవత అనేది మిమ్మల్ని మెచ్చి మరింత అదృష్టాన్ని ప్రసాదించడం జరుగుతుంది. అలానే సింహరాశి యొక్క అధిపతి సూర్యుడు కాబట్టి ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం, ఖచ్చితంగా వీరు ఆదివారం రోజు ఏదైనా సూర్యుడికి ఇష్టమైన ఆహార పదార్థాన్ని కానీ లేదా ఆవు పాలతో చేసినటువంటి ఆహార పదార్థాన్ని సూర్యుడికి సమర్పించాలి. ఓకే అండి, సింహరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.